హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ నవీన్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా పాప డైలీ రొటీన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తను ఇంకా బజ్జి ఉంది. నేను ఇప్పుడే లేచాను. టైం 7:30 అవుతుంది. సో తను ఇంకా లేవలేదు కాబట్టి నేను ఫ్రీగా ఫ్రెష్ అవ్వచ్చు. అదే తను లేచేటప్పుడే నేను లేచానంటే చాలా హడావుడిగా కంగారుగా ఫ్రెష్ అవ్వాలి. ఎందుకంటే బెడ్ మీద ఉంది కదా. సో బోర్ల పడినప్పటి నుంచి తను సరిగా ఉండట్లేదు ఫ్రెండ్స్. అటు ఇటు తిరుగుతూ ఎడ్జెస్‌లోకి వచ్చేస్తే కింద పడతదేమో అని చిన్న భయం. సో అలా అలర్ట్ అవుతూ ఉంటాను బెడ్ మీద ఉంటే మాత్రం. కింద వేస్తే బానే ఆడుకుంటుంది. సో ఏ పనైనా కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ బెడ్ మీద ఉంది కాబట్టి కొంచెం అలర్ట్‌గా ఉండాలి. చూడండి ఇంకా బజ్జునే ఉంది. నాకు ఇలాంటి ఫ్రీ టైమ్ చాలా రేర్‌గా దొరుకుతుంది. ఎందుకంటే నైట్ తనతో పాటు లేట్‌గా పడుకుంటాను. మార్నింగ్ తొందరగా లేవాలి అంటే లేవలేను. బట్ సరిపడా నిద్ర ఉంటే మాత్రం ఇలా మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లేస్తాను. లేచాక ఫస్ట్ చేసే పని వాటర్ ఫ్రెండ్స్. నేను వాటర్ ఎక్కువ తాగుతాను. లేచిన వెంటనే వాటర్ తాగేయాలి. లేదంటే నాకు ఆ డే అస్సలు గడవదు. వాటర్ తాగేసాక నేను అలాగ మోషన్‌కి ఫ్రీగా వెళ్ళేసొచ్చి ఫ్రెష్ అయిపోతాను. సో ఇలాంటి టైం అయితే నాకు చాలా రేర్‌గా దొరుకుతుంది. అండ్ సో ఇలా ముందుగా లేచేటప్పుడు నాకంటూ కొంత టైం కేటాయించుకుంటాను ఫ్రెండ్స్. సో సెల్ఫ్ హీలింగ్‌లా ఉంటుంది నాకు. నేను ఇంక ఇలాగ ఫేస్ వాష్ చేసుకున్నానో లేదో పాప వెంటనే లేచింది. ఆ సౌండ్‌కి నేను చాలా ఫాస్ట్‌గా వచ్చేసాను టవల్ తీసుకొని. చూడండి ఎలా చూస్తుందో లేచి. లేచిన వెంటనే మమ్మీ కనిపించేయాలి తనకి. లేదంటే ఫుల్‌గా ఏడుస్తది. లేట్ నైట్ ఎంత త్వరగా బజ్జుంటాదా అని అనుకునే నేను మార్నింగ్ మాత్రం ఎంత త్వరగా లేస్తే బావున్ను. తనతో ముద్దులాడి బుజ్జగించొచ్చు కదా అని అనిపిస్తది ఫ్రెండ్స్. తను పడుకొని లేచాక అలా కాసేపు మాట్లాడుతూనే ఉంటాను. తను అలా వింటూనే ఉంటది. ఏదో తనకి అర్థమైపోయినట్టు. సో ఇద్దరం అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. పాప నాకు చాలా ప్రీషియస్ గిఫ్ట్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మిస్‌క్యారేజ్ తర్వాత తిను పుట్టింది. సో ప్రెగ్నెన్సీలో కూడా నాకు కొన్ని కాంప్లికేషన్స్ అయ్యాయి. అవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. పాపతో ఎంతసేపు నేను టైమ్ స్పెండ్ చేసినా సరే నాకసలు టైమే తెలీదు ఫ్రెండ్స్. సో అలా గడిచిపోతా ఉంటుంది. తనతో ఎంతసేపు ఆడుకున్నా సరే నాకు టైం తెలీదసలు. అలా ఆడుతూ ఉంటే సడెన్‌గా నాకు తన హ్యాండ్ మీద ఏదో రెడ్‌గా కనిపించింది. సో అదేంటా అనుకున్నాను. ఏంటి అని చూస్తే అది దోమ కుట్టింది ఫ్రెండ్స్. మేముండే ఏరియాలో దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దోమలు వస్తూనే ఉన్నాయి. సో చూసారు కదా, ఆ మస్కిటో నెట్ నేను డైలీ వేసేస్తాను. లేదంటే పాపకి అలా ఎక్కువగా దోమలు కుట్టేస్తూ ఉంటాయి. మీరేమైనా టిప్స్ చెప్పాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్. దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అని కమెంట్ చేయండి. నేను షూర్‌గా చదువుతాను. దోమలు కుట్టాక మా డాక్టర్ అయితే నాకు ఒక క్రీమ్ సజెస్ట్ చేశారు. అదైతే నేను వెంటనే రాసిస్తాను ఫ్రెండ్స్. దోమ కుట్టిన వెంటనే రాసిస్తాను. అది 1 డేలో తగ్గిపోతుంది నాకు. సో ఆ క్రీమ్ అయితే కొంచెం బానే యూజ్ అవుతుంది. కుట్టిన తర్వాత ఈ తగ్గడానికి ఇచ్చారు గానీ, కుట్టకుండా ఉండడానికి మాత్రం ఇవ్వలేదు. అలా కూడా ఉంటే ఎంతో బావుండు అనుకున్నాను. సో పాపకైతే ఇప్పుడు స్నానం చేపిచ్చాలి. కానీ తను ఇంకా ఆడదాం మమ్మీ అని క్యూట్‌గా అడుగుతుంది. సో ఇంకేం చేపిస్తాం. ఇప్పుడు వెళ్లి చేపించినా సరే తను ఫుల్‌గా ఏడుస్తుంది. అందుకనే నేను తీసుకువెళ్ళలేదు స్నానంకి. ఎందుకంటే తను కంఫర్ట్‌గా ఫీల్ అవ్వాలి కదా. వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అయితేనే వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. ఎందుకంటే ఇబ్బంది పడుతూ మనం ఏం చేసినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. లైక్ తినిపించేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ఏదైనా సరే వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తేనే వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. లేదంటే క్రాంకీగా ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడతారు. మనల్ని ఇబ్బంది పెడతారు. సో వాళ్ళు కంఫర్ట్‌గా ఫీల్ అయితేనే మనం ఏదైనా చేయాలి. తను ఆడటం అయిపోతే నేను బయటికి అలా వాక్ తీసుకెళ్దామని చూస్తున్నాను ఫ్రెండ్స్. బట్ తను ఇంకా అలా ఆడుతూనే ఉంది.
తను ఆడటం అయిపోయాక నేను బాల్కనీలోకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. బాల్కనీ అయితే మా ఇద్దరికి ఫేవరెట్ స్పాట్ అసలు. తనకెంత ఇష్టం అంటే బాల్కనీలో తిరుగుతా ఉంటే అన్నీ చూస్తది. ఆ చెట్లు, ఆ స్కై, ఆ రోడ్ మొత్తం అన్నీ చాలా చక్కగా చూస్తది. ఎంజాయ్ చేస్తది. ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లో ఉండి ఒక్కసారి బయటకొచ్చేసరికి తనకి అన్నీ కనిపిస్తాయి. అన్నీ చూస్తదనమాట. కాసేపు అలా స్పెండ్ చేస్తది నాతోటి బయట. ఇక్కడ మా బాల్కనీలో అయితే ఫుల్ గ్రీనరీ ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నన్ను చూడండి ఎలా ముద్దులాడుతుందో. ఇంకా బయటికి తీసుకొస్తే ఫుల్ హైపర్ అయిపోతదనమాట. లేచి నించుని పోతానంటుంది. చూడండి ఎలా నవ్వుతుందో. అందుకని పైకెక్కిచ్చాను. అలా సరదాగా అనిపిస్తది కదా అని. అలా నించోబెట్టి ఉంచితే తనకెంత హ్యాపీగా ఉంటదో అసలు. అమ్మ! నిజంగా నేను నించుని పోయానా అని తనే అనేసుకొని నవ్వేస్తది. బాల్కనీలో కాసేపు వాక్ అయిన తర్వాత నేను వెంటనే లోపలికి తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది. సో, ఆ చలికి తనకి మళ్ళీ కోల్డ్ చేస్తదేమో అని చెప్పేసి నేను వెంటనే తీసుకొచ్చేసాను. తనైతే ఇంకా ఉందామనే అనుకుంది. ఏడ్చింది కూడా. కానీ నేనే తీసుకొచ్చేసాను. ఇంట్లోనే బాగా చల్లగా అనిపిస్తుంది. అలాంటిది బయట చిన్న పిల్లల్ని అస్సలు తీసుకెళ్ళలేము. లోపలికొచ్చేసాక ఇంకా కాసేపు నాతో అలా ఆడుతా ఉంది. నేను కూడా ఇంకా స్పెండ్ చేస్తూనే ఉన్నాను తనతో. హాయ్ అందరికి చెప్పు. హాయ్. మన ఛానల్‌కి హాయ్ చెప్పమని అడిగాను. తనేమో నవ్వుతా ఉంది. ఆహా! ఇంకేమైతే హాయ్ చెప్పేసింది నా తల్లి అనుకున్నాను. సో, అలా ఉంటుండగా మధ్యలో ఏడ్చింది. ఆకలేసిందనుకుంటా. వెంటనే నేను ఫీడింగ్ ఇచ్చేసాను. ఫీడ్ చేశాక ఊరుకుంది. నెక్స్ట్ తనకి బాత్ టైమ్ అనమాట. జాక్షి స్నానం చేసేద్దామా? సో, చూసారా స్నానం అనగానే అంటుంది. తనకి స్నానం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతసేపు చేయించినా అలా చేపించుకుంటూ ఉంటుంది. సో, తనకి ఇప్పుడు స్నానం చేపిస్తున్నాను. నేనే చేయిస్తాను. ఇది వింటర్ సీజన్ అయినా సరే తనకి ఏం చలవకుండా ఎంత బాగా చేర్చుకుంటుందో అసలు. అలా ఆడుతూనే ఉంటుంది. ఏడవదు అస్సలు. స్నానం చేయించేటప్పుడు ఇంకా ఇంకా క్యూట్‌గా అనిపిస్తది నాకు. తను ఏదో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేసేటట్టుగా అంతలా ఫీల్ అవుతదనమాట స్నానం అంటే మాత్రం. వచ్చేసి నేను సెటాఫిల్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందైతే నేను ఎవినో బేబీ యూజ్ చేసేదాన్ని. బానే ఉండేది. బట్ కొంచెం చేంజ్ చేద్దామని సెటాఫిల్‌కి చేంజ్ అయ్యాను. అండ్ లోషన్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఎవినో బేబీ యూజ్ చేస్తున్నాను స్టిల్. డే 1 నుంచి అదే యూజ్ చేస్తున్నాను. అదైతే నాకు చాలా నచ్చింది. డేలో 2, 3 టైమ్స్ నేను అప్లై చేస్తాను. వింటర్ సీజన్ కదా! మనం ఎన్ని సార్లు అప్లై చేసినా స్కిన్‌కి చాలా బావుంటుంది. అప్లై చేయాలి కూడా. ఎందుకంటే బేబీ స్కిన్ మనకన్నా చాలా 10 రెట్లు డెలికేట్‌గా ఉంటుంది. సో, ఎంత అప్లై చేస్తే పిల్లలకి అంత మంచిది. సో, వెంటనే తనకి అప్లై చేసేసి డైపర్ వేసేసాను. ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఒక షార్ట్ న్యాప్ వేస్తది. సో, అందుకే నేను డైపర్ వేసేసాను. లేదంటే నార్మల్ అండర్‌వేరే వేసేద్దును. ఎందుకంటే నైట్ అంతా డైపర్‌లోనే ఉంటది. సో, లేచిన తర్వాత కూడా మళ్ళీ డైపర్ అంటే ర్యాష్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, నేను మాక్సిమం డైపర్ అవాయిడ్ చేయడానికే చూస్తాను. నైట్ టైం మాత్రమే వేస్తాను. డే టైంలో ఎక్కువగా వేయను. బట్ పడుకునేటప్పుడు మాత్రం వేస్తాను. ఎందుకంటే వాళ్ళు పడుకునే టైంలో మళ్ళీ వెట్‌గా ఉంటే వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది కదా! సో, అందుకే పడుకునేటప్పుడు వేస్తాను. నైట్ టైమ్స్ వేస్తాను. ఇంకా మిగతా టైంలో నేను వేయను. నేనైతే ర్యాష్ వచ్చినా రాకపోయినా సరే ర్యాష్ క్రీమ్ అనేది అప్లై చేస్తూనే ఉంటాను. సో, మా డాక్టర్ అలానే చెప్పారండి. పాపనైతే రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వేసుకుంటుందో. అస్సలు అల్లరి చేయదు. ఎక్కువగా అయితే ఆకలేసేటప్పుడు అండ్ ఒకసారి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేటప్పుడు మాత్రమే ఏడుస్తది. లేదంటే అస్సలు ఏడవనే ఏడవదు. ఈ ఏజ్‌లో పిల్లలు నాకు తెలిసి చాలా ఎక్కువగా ఏడుస్తా ఉంటారు. బట్ మా పాప అయితే ఎక్కువగా ఏడవదు. సో, అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎప్పుడు చూసినా అలా నవ్వుతూనే ఉంటది. సో, దీనికి అలానే ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. ఎప్పుడు చూసినా నవ్వుతా ఉంటది. మీ పాప సూపర్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. పిల్లలకెప్పుడూ కూడా మనం కంఫర్టబుల్ అట్మాస్ఫియర్‌ని క్రియేట్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అయితేనే హ్యాపీగా బావుంటారు. లేదంటే క్రాంకీ అవుతా ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతూ మనల్ని డిస్టర్బ్ చేస్తారు.
సో, తనని ఇక్కడ రెడీ చేసేస్తున్నాను. తొందరగా రెడీ చేసేయమని అడుగుతుంది. ఎందుకంటే వెంటనే ప్లేయింగ్ మ్యాట్ మీదకి వెళ్ళి ఆడుకుంటదనమాట. ఇప్పుడు ప్లేయింగ్ టైమ్ తనకి. సో, ఆ టాయ్స్ అన్నీ తన చుట్టూ పెట్టి ఆడుకోవడం అంటే ఇంకా చాలా ఇష్టం చెప్పక్కర్లేదు. బట్ మనమే అలా చూస్తా ఉండాలి. ఆ టాయ్స్ ఎక్కడ గుచ్చుకుంటాయా అని చెప్పేసి. సో, పాపకి నేను ఇంకా హెయిర్ బ్రష్ యూజ్ చేయలేదండి. యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, జస్ట్ హ్యాండ్‌తో ఇలా ఇలా రబ్ చేసేసి హెయిర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. సో, అంటే ఇంత ఎర్లీగా హెయిర్ బ్రష్ వాడడం అంత మంచిది కాదేమో అని చెప్పేసి నేను యూజ్ చేయలేదు. హెయిర్ బ్యాండ్ పెట్టాక చూడండి మొత్తం లుక్కే మారిపోయింది అసలు. నా పాప ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! సో, నా దిష్టే తగిలేలా ఉంది అసలు. డైలీ రెడీ చేసేటప్పుడు ఇలానే అనుకుంటా ఉంటాను. ఎంత క్యూట్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసలు నా పాప అని చెప్పేసి పొంగిపోతూ మురిసిపోతా ఉంటాను. సో, కింద మా డాగ్ ఉందనమాట. సో, దాన్ని అలా చూస్తా ఉంటుంది. అది ఎక్కడికి తిరిగినా దాని వైపే అలా చూస్తా ఉంటది మా పాప. దాని దగ్గరికి వెళ్ళి ఆడేసుకుందామా అన్నట్టు చూస్తుంది మా డాగ్ వైపు. ఆ హెయిర్ బ్యాండ్‌ని అలా తిప్పేస్తూ ఉంటుంది. నేనేమో సెట్ చేస్తున్నాను. తనకి నచ్చలేనట్టుంది అసలు. ఇప్పుడైతే తనకి విటమిన్ డి డ్రాప్స్ వేసేస్తున్నాను. డైలీ మార్నింగ్ వేస్తానండి. సో, అవి 1 ఇయర్ వరకు యూజ్ చేయాలి కదా! మార్నింగ్ విటమిన్ డి అండ్ నైట్ ఐరన్ డ్రాప్స్ వేస్తాను. అవి మాత్రం మర్చిపోకుండా మస్ట్ అండ్ షుడ్‌గా వేయాలి మనం. సో, ఇప్పుడైతే మేడం గారు మ్యాట్ మీదకొచ్చేసారు. ఇప్పుడు ప్లేయింగ్ టైమ్ అనమాట. ఇంకెవ్వరి మాట వినే ప్రసక్తే లేదు. ఫుల్‌గా ఆడేసుకుంటుంది. నేనున్నంత సేపు నన్నలా చూస్తూనే ఉంటుంది. వన్స్ వెళ్ళిపోయిన తర్వాత సైడ్‌కి తిరిగి ఇంకలా బోర్లా పడుతూనే ఉంటుంది. లేచి పడుతూ అలా ఆడుకుంటా ఉంటది. ఆ మ్యాట్ మీద ఉన్న ఆ టాయ్స్‌ని, బొమ్మల్ని, ఆ షేప్స్‌ని అన్నీ అలా టచ్ చేస్తూ, రబ్ చేస్తూ ఉంటది. తనకవి అందేసినట్టు అనుకుంటది. ఫస్ట్ అయితే ఆ ప్లేయింగ్ మ్యాట్‌తో ఆడుకుంటది తను. ఆ తర్వాతొచ్చేసి ఇది తన ఫేవరెట్ టాయ్ అండి. డే 1 నుంచి తన దగ్గరే ఉంది ఆ టాయ్. ఆ టాయ్ వచ్చేసి మా అత్త వాళ్ళు తీసుకున్నారు తనకి. ఎన్ని టాయ్స్ ఉన్నా సరే మాత్రం అది పక్కా ఉండాలి తనకి. లేదంటే మాత్రం గోల చేసేస్తది. చాలా సేపయితే మాత్రం ఫస్ట్ ఆ టాయ్‌తోనే ఆడతది. ఆ తర్వాత ఒకటి ఒకటి వేరే టాయ్స్ తీసుకొని ఆడతదనమాట. సో, అంత ఇష్టం తనకి ఆ టాయ్. చూడండి ఆ టాయ్‌తో ఎలా ఆడుతుందో. కాలుతో, చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. ఈ టాయ్ నాదంటే నాది అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. సో, ప్లేయింగ్ టైమ్ అయిపోయిన తర్వాత తనకి లంచ్ టైము 1:00కే పెడుతున్నాను. సో, సిర్లాక్ వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. సో, అందులో రైసు, పప్పు అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు కదా! సోక్ చేసి, సన్‌లైట్‌లో పెట్టి, పౌడర్ కొట్టి, స్నిఫ్ చేసి మొత్తం నేనే చేశాను తనకి. సో, బానే తింటుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి పెడుతున్నాను. సో, ఫ్రీగా డైజెషన్ అవుతది కదా అని చెప్పేసి. ఇష్టంగానే తింటుంది. సో, తినేసాక కాసేపు చిన్న షార్ట్ న్యాప్ వేస్తదనమాట. సో, పడుకున్నాక ఎప్పుడు లేస్తదో చెప్పలేము అస్సలు. అయితే 1 అవర్ పడుకోవచ్చు లేదా 5 మినిట్స్ పడుకోవచ్చనమాట. ఇదివరకులా ఎక్కువ సేపయితే పడుకోవట్లేదు. చూడండి వెంటనే లేచింది 10 మినిట్స్‌లో. సో, లేచిన వెంటనే అలా కాసేపు ఫ్యాన్ అబ్జర్వ్ చేస్తా ఉంటది. ఫస్ట్ అయితే ఫ్యాన్నే చూస్తది. ఇంకెవ్వరిని చూడదు. నెక్స్ట్ నేను ఆ సౌండ్‌కి అలా వచ్చేస్తాననమాట రూమ్‌లోకి. చూడండి స్మైల్ ఇస్తది రాగానే. స్మైల్ ఇచ్చేసి ఇంకా తను కప్పుకున్న దుప్పటిని నెమ్మదిగా అలా తీస్తూ ఉంటాను ఆడించడం కోసమని. సో, చూసారా వెంటనే తన టాయ్‌ని చూస్తుంది. కాసేపటి తర్వాత వాళ్ళ డ్యాడీ వచ్చారు. వాళ్ళ డ్యాడీతో కాసేపు ఆడుతది. వాళ్ళ డ్యాడీ ఉంటే ఇంకెవ్వరు అవసరం లేదనమాట. ఒక్కరు ఉంటే చాలు. వాళ్ళ డ్యాడీకి కూడా తనంటే చాలా ఇష్టమండి. తనకు కూడా అంతే. సో, తండ్రి కూతుళ్ళ ప్రేమ అంతే కదా! అలానే ఉంటది. సో, కాసేపటి తర్వాత నాతో ఆడతానని చెప్పేసి నా దగ్గరికొచ్చేసింది. వచ్చి అలా నా హెయిర్ చూస్తుంది. ఎప్పుడు పీకేద్దామా అని. బట్ దొరకట్లేదు. దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టే ఛాన్సే లేదు. నేనే ఇవ్వటం లేదు.
సో, నేను ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నాతో ఆడుతున్నట్టే యాక్ట్ చేస్తుంది. కానీ హెయిర్ దొరకగానే పీకేస్తదనమాట. సో, మళ్ళీ ట్రై చేస్తుంది చూడండి. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు అసలు. ఇప్పుడు అల్లరి ఎక్కువైపోతుంది. హెయిర్ అండ్ నెక్‌లో చైన్స్ ఏమీ ఉంచట్లేదు. తీసేద్దామని చూస్తుంది. గుచ్చుకుంటదేమో అని చెప్పేసి నేను తీసేస్తున్నాను. ప్రాణమా మనసున ఆనందమా కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం. ఇక్కడైతే నేను తనకి పాటలు పాడుతున్నాను. నాకు చాలా ఇష్టం పాపతో పాటలు పాడడం అంటే. డైలీ వినే సాంగ్స్‌ని నేను తనకి పాడి వినిపిస్తాననమాట. సో, అలా వింటూ ఉంటే తను పడుకునేటప్పుడు కూడా హెల్ప్ అవుతాయి. మంచిగా బజ్జుంటదని చెప్పేసి నేను అలా అలవాటు చేశాను. నేను సాంగ్స్ పాడుతూ ఉంటే తనకి చాలా ఇష్టం. అలా వింటూనే ఉంటుంది. వింటూ అలా చూస్తూ ఉంటుంది సాంగ్స్ అంటే. అలా వింటూ వింటూ బజ్జుండిపోయిందనమాట. బజ్జోని ఇంకా వెంటనే లేస్తది. ఎక్కువసేపు అయితే పడుకోదు. ఇదివరకులా ఏం లేదు. సో, వెంటనే లేచింది ఒక 20 మినిట్స్‌లో. నేను కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి కాసేపు తనతో టైం స్పెండ్ చేసి బజ్జో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బజ్జీ ఉంటే నార్మల్‌గా అయితే 11:30-12 ఆ టైంలో బజ్జీ ఉంటది. లేదు అంటే మాత్రం 1:30-2 ఆ టైం అయిపోతుంది. తన్ని బజ్జో పెట్టడానికి నైట్ టైం అయితే మాత్రం చాలా కష్టపడాల్సిందే. డే టైంలో లాగా అంత ఫాస్ట్‌గా ఏం పడుకోదు. నైట్ టైం కొంచెం కష్టపడాలి. సో, ఫైనల్లీ తనైతే బజ్జినిపోయింది. నేను కూడా అలా కాసేపు ఉండి బజ్జినిపోతాను. సో, ఇది గైస్ ఈరోజు వీడియో. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది నా ఈరోజు వ్లాగ్ అన్నమాట. పాపతో డైలీ రొటీన్ అనమాట. సో, బాయ్ ఫ్రెండ్స్.